మొన్న అమెరికా, ఈ రోజు జర్మనీ, ఒకటే ప్రాబ్లం. ఇండియన్ స్టూడెంట్ డిపోర్టేషన్. వాళ్ళు అక్రమంగా రాలేదు, చదువు మానేయలేదు, ఏ రూల్ ని కూడా బ్రేక్ చేయలేదు, అయినా సరే డిపోర్టేషన్ నోటీసులు వస్తున్నాయి. ఇది ఎలా జరిగింది? ఏ తప్పు చేయని ఇండియన్ స్టూడెంట్స్ కి ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో చూద్దాం. జర్మనీలోని బెర్లిన్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ కి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ నుంచి నోటీసులు వచ్చాయి. ఆ నోటీసు యొక్క సమ్మరీ ఏంటంటే, మీరు చదువుతున్న కోర్సులకు వీసా రూల్స్ సరిపోవడం లేదు, మీరు జర్మనీని వీడాలి. ఇదే దాని యొక్క సమ్మరీ. స్టూడెంట్ చేస్తున్న కోర్సులు హైబ్రిడ్ కోర్సులు, అంటే వీక్లీలో 2-3 డేస్ ఇన్ పర్సన్ గా కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవుతారు, మిగిలిన డేస్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతారు. కానీ జర్మన్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే, స్టూడెంట్ వీసా కావాలి అంటే డైలీ ఇన్ పర్సన్ గా కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే, మేము కాలేజ్కి వెళ్తున్నాం, మేము చేసేది ఆన్ క్యాంపస్ డిగ్రీ అనుకున్నారు. కానీ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏమంటున్నారు, ఎక్కువ శాతం ఆన్లైన్ లో క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, కాబట్టి మీరు చేస్తున్నది ఆన్లైన్ కోర్స్, సో వీసా రూల్స్ సరిపోవడం లేదు, మీరు దేశం విడిచి వెళ్ళాలి అంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చదువుకున్న వాళ్ళకు సడన్ గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని మనకు ఒక డౌట్ రావాలి. కానీ అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. కొత్త రూల్స్ 2026 నుంచి అమల్లో రావాల్సింది 2025 నుంచి అమలు చేస్తున్నారు. అదిగాక ఆల్రెడీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఫీజు కట్టి చదువుతున్న వాళ్ళకు కూడా ఈ రూల్స్ అప్లై అవుతాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా అన్యాయం. ఇప్పుడు స్టూడెంట్ పరిస్థితి ఏంటి? ఇండియాలో లోన్లు తీసుకొని భారీ ఫీజులు కట్టి జర్మనీలో ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమో జర్మనీ వదిలిపెట్టి వెళ్ళాలి, అవసరమైతే ఇండియా నుంచే ఆన్లైన్ క్లాసెస్ వినాలి అంటే జర్మనీలో ఉండలేరు, జాబ్ చేయలేదు. యూరోప్ కెరీర్ డ్రీమ్ గా చేసుకున్న వాళ్ళ ప్లాన్ డిస్ట్రాయ్ అయినట్టే. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు ఈ విషయం మీద అంటే, ఇది స్టూడెంట్ తప్పు కాదు, ఇది టోటల్ గా సిస్టమ్ ఫెయిల్యూర్. ఎందుకంటే కరోనా తర్వాత చాలా యూనివర్సిటీలు హైబ్రిడ్ మోడల్లోనే కోర్సులు జరుపుతున్నారు. అంటే చదువులు మారాయి కానీ వీసా రూల్ మాత్రం పాత పద్ధతిలోనే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ వల్లే ఏ తప్పు చేయని స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. జర్మనీకి ఇండియాలో మంచి పేరు ఉంది, ఎందుకంటే తక్కువ ఖర్చు. యుఎస్, యూకేలతో పోల్చుకుంటే ఇక్కడ చదువు ఖర్చు తక్కువ, వీసా రూల్స్ కూడా స్టెబిలిటీగా ఉంటాయి. అదే అమెరికాలో అయితే రోజుకు ఒక వీసా రూల్ పెడతారు, కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. స్టడీ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఇండియన్ స్టూడెంట్ ఎలా చూస్తారంటే, జర్మనీ ఒక సేఫ్ ఆప్షన్ గా చూస్తారు. కానీ ఈ పరిస్థితుల వల్ల ఫ్యూచర్ లో జర్మనీకి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం అన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకొని వెళ్తేనే జర్మనీ ఒక మంచి ఆప్షన్ గా ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.